లోపలికి బయటికి వెళ్ళటం, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి రావటం, ఇది మీకు పరిపాటి. మేము ఏ రోజు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదు. అండ్ ఈ రోజుకి కూడా మీరు చూస్తే టీటీడీలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యని బోర్డు మెంబర్ చేసి నువ్వు ఏ లాభం కోసం చేసావు? ఏ లాలూచి కోసం చేసావు? రేపు నీ కేసులు ఏమన్నా వస్తే ఆవిడ ద్వారా అక్కడ బీజేపీలో మాట్లాడించుకోవడానికి చేసావా నేను అడుగుతున్నా. అలాగే సాక్షాత్తు లోక్సభలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మా మిత్రుడే అన్నాడు అంటే ఎవరు బీజేపీతో లాలూచి చేస్తున్నారు, ఎవరు ఊడిగం చేస్తున్నారో చెప్పండి. అలాగే కేంద్రంపై యుద్ధాలు పలుకుతానని చెప్పి బీరాలు చెప్పావు, కానీ నీతి ఆయోగ్కి వెళ్ళిన తర్వాత వంగి వంగి దండాలు పెడుతూ ఏపీ వాడి పరువు తీసింది నువ్వు. అంటే మోడీకి ఇప్పటికి కూడా వంగి వంగి దండాలు పెడుతూ ఊడిగం చేస్తుంది నువ్వు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అలాగే బాలకృష్ణ నటిస్తున్న బయోపిక్ కి ఎవరొచ్చి క్లాప్ కొట్టారయ్యా? ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. దీన్ని బట్టి చెప్పాలి ఎవరు బీజేపీతో ఇంకా సంబంధాన్ని కొనసాగిస్తూ పైకి మాత్రం మాట్లాడుతూ మా మీద బురద చల్లుతున్నారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది, ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రాజధాని, పోలవరం, పట్టుసీమ, నీరు చెట్టు, ఉపాధి హామీ, భూ కేటాయింపులు, పీడీ అకౌంట్స్ పేరుతో వేల కోట్ల రూపాయలు మీరు దోచేసుకున్నారని స్పష్టంగా కాగ్ నివేదించిన ఈ రోజుటి వరకు మీ మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, విచారణ కాలేదు అంటేనే మీరు ఏ విధంగా బీజేపీ మోడీ గారు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటున్నారనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరే చెప్పారు కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, నాకు వలయంగా ఉండి కాపాడండి అని చెప్పి. కానీ ఈ రోజుటి వరకు నిన్ను అరెస్ట్ చేయలేదు, నీ మీద ఒక్క కేసు కూడా విచారించలేదు అంటే అర్థం ఏంటి? ఎవరు లాలూచీలు చేస్తున్నారు, ఎవరు కుమ్మక్కులు చేస్తున్నారు, ఎవరు ఊడిగం చేస్తున్నారు? వీటిలో ఏ పోటీ పెట్టినా కూడా ఫస్ట్ ప్రైజ్ చంద్రబాబు నాయుడికే వస్తుంది. అంత నీచంగా అధికారం కోసం, పదవి కోసం గాడిద కాళ్ళైనా పట్టుకునే రకం చంద్రబాబు నాయుడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కుమ్మక్కై అటు శంకర్రావుతో ఇటు ఎర్రమనాయుడుతో కేసులు పెట్టించినా తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా కేసులను ఎదుర్కొంటున్నాడు. కానీ ఎక్కడా కూడా ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎక్కడ ఆయన కమిట్ అవ్వలేదు, లాలూచి రాజకీయాలు చేయలేదనేది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తన సొంత ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కోట్లు పోసి కొనుక్కున్న కిడారి సర్వేశ్వరరావు గారు ఆయన్ని హత్య చేస్తే ఏం చేయలేని పరిస్థితిలో ఎన్ఐఏకి కేసు అప్పగించింది మీరు కాదా? మరి అది కుట్ర కాదా? అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా? జగన్ గారి కేసు ఎన్ఐఏకి ఇస్తే మాత్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, ఇది కుట్ర, ఇది బీజేపీ మమ్మల్ని నాశనం చేయాలన్న ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. మరి అరే ఎన్ఐఏకి మీ కిడారి సర్వేశ్వరరావు కేసు ఎందుకు అప్పగించారు? అప్పుడు కాని కుట్ర ఇప్పుడు ఎందుకయింది? నీ ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేని చేతగాని దద్దమ్మ పరిపాలన నువ్వు చేస్తున్నావు, మళ్ళీ నువ్వు మాట్లాడతావు. ఈరోజు కేంద్రం ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తావు. రాష్ట్రంలో శాంతి భద్రత విషయం రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది అని చెప్పావు. మరి నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతల విషయం ఈ రాష్ట్ర పరిధిలోనే ఉంది కదా? మరి కేంద్ర పరిధిలో ఉన్న Z+ కేటగిరీని ఎందుకు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు? నీ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారుల మీద నీకు నమ్మకం లేదా? వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్టిన సెక్యూరిటీని మొత్తం వెనక్కి పంపించు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు ఎలా ఉన్నాయో చూడండి. సో చట్టాలు ప్రజలకు తెలియదు, అమాయకులు అని చెప్పి తప్పుదారి చట్టాలని పట్టించాలనుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఈ రోజు వెళ్తే ఎన్ఐఏ అధికారులు విశాఖపట్నంలో పోలీసులు రిఫ్యూజ్ చేస్తారంట కేసును అప్పగించడానికి. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది విచారణ హక్కుల్ని బదలాయించమని. బదలాయించాల్సిన మీరు బదలాయించబోతే హైకోర్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసి అది తీసుకుంటారా లేదా మేము ఆర్డర్ వేయాలంటే ఈరోజు ఎన్ఐఏ వచ్చి తీసుకుంటుంది. కానీ మీరు సహకరించము అంటే ఏంటి అర్థం? వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా?